నమస్కారం నా పేరు తరణి ఎస్జీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ విధానాలకు కేంద్రం వెడనాడాలి ఆల్ ఇండియా కిసాన్ సంఘ్ నేతల డిమాండ్ తిరుపతి లోక్సభ ఉప ఎన్నికను రద్దు చేయాలి జాతీయ ఎన్నికల సంఘాన్ని కోరిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమవీర్రాజు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కూర్మనపాలెంలో కొనసాగుతున్న దీక్షలు పోరాటాలతో హక్కులు సాధించుకోవాలని కార్మిక సంఘాల నేతలు పిలుపు ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ధ్యేయంగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పనిచేస్తుందని ఆల్ ఇండియా కిసాన్ సంఘ్ నాయకులు విమర్శించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో నగరంలోని ఓ హోటల్లో నిర్వహించిన సమావేశానికి జాతీయ కిసాన్ సంఘ్ అగ్రనేతలు అశోక్ ధావల్, సాక్రేష్ సింగ్ టికాయత్, రాష్ట్ర నాయకులు వడ్డే శోభనాధీశ్వరరావు తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. కార్పొరేట్ కంపెనీలకు ప్రయోజనం చేకూర్చే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ విధానాలను చేపడుతోందని మండిపడ్డారు. గడిచిన 7 ఏళ్లలో అనేక రంగాలను ప్రైవేటు పరం చేశారన్నారు. ఇప్పటికే నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపుతో సామాన్యులు అల్లాడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ పరం చేస్తే వేలాది కార్మిక కుటుంబాలు రోడ్డున పడతాయన్నారు. తక్షణం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకుని సొంత గనులను కేటాయించాలని డిమాండ్ చేశారు. పరిస్థితుల్లోనూ కూడా అమ్మటానికి మేము అంగీకరించము అని చెప్పి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులు, ఉద్యోగులు, విశాఖపట్నం నగరంలోని ప్రజలు, మొత్తం తెలుగు ప్రజలు అందరూ కూడా ముక్త కంఠంతో డిమాండ్ చేస్తూ ఉన్నా, నిరసనలు తెలియజేస్తూ ఉన్నా కేంద్ర ఆర్థిక మంత్రిని నిర్మలా సీతారామన్ గారు లాభ నష్టాలతో నిమిత్తం లేకుండా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని 100% అమ్మివేస్తాము, లేకపోతే మూసివేస్తాము అని చెప్పి ప్రకటించడం ఆంధ్రుల ఆత్మాభిమానం పైన కత్తి వేసింది. इसको भी बेचने का काम करा जा रहा है। वो ये प्लांट है कि जिसमें किसानों ने अपनी जमीन दी थी कि यहाँ पे रोजगार होगा, हमको रोजगार मिलेगा और इस क्षेत्र का पूरे का तरक्की होगा। लेकिन आज ये इंडस्ट्रीज हो या दूसरे करीब 23 के आसपास जो बड़े भारत के संस्थान हैं, वो पेट्रोलियम हो, बैंकिंग हो, रेलवे हो, एयरपोर्ट हो, इन सबको भी बेचने का काम करा जा रहा है। जैसे ये स्टील प्लांट है, इसी तरह के और भी बहुत से वे जो बड़ी संस्थान हैं उनको बेचने का काम करा जा रहा है। हम सब लोगों को इकट्ठा होना पड़ेगा, मजदूरों के हक में, किसानों के हक में, जो दुकानदार हैं उनके उसमें, क्योंकि वॉलमार्ट जैसी कंपनियां भी देश में आएगी तो छोटा जो दुकानदार है वो भी खत्म होगा हमारा देश। Except the BJP have come together to support the anti-privatization struggle of the Visakhapatnam steel plant workers and the people. We are aware that the VSP came into being after a tremendous struggle in which 32 people were martyred in police firing. As Rakesh Tikayat ji said very correctly, 16,500 farmers from 68 villages gave up 22,000 acres of land. తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక పోలింగ్ ను రద్దు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమవీర్రాజు జాతీయ ఎన్నికల సంఘాన్ని కోరారు. శనివారం జరిగిన తిరుపతి ఉప ఎన్నికల్లో దొంగ ఓట్ల బాగోతం విచ్చలవిడిగా సాగిందని ఆరోపించారు. ఈ దొంగ ఓట్లకు అధికార పార్టీ నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే తిరుపతి ఉప ఎన్నికల్లో దొంగ ఓట్లపై ఈసీకి ఫిర్యాదు చేశామని చెప్పారు. ఓటర్లను బెదిరించి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయించాలని ఆరోపించారు. తక్షణం లోక్సభ ఉప ఎన్నిక పోలింగ్ ను రద్దు చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఛాలెంజ్ విసిరారు, రాజకీయ పార్టీలకు ఛాలెంజ్ విసిరారు, ప్రజాస్వామ్యానికి ఛాలెంజ్ విసిరారు. పగలు కూడా 7 గంటల నుంచే పట్టపగలు దొంగోట్లు బయట కాన్స్టిట్యున్సీస్ని తీసుకొచ్చి వేసేస్తాం. తీసుకొచ్చి వేస్తే దీన్ని ఏమనాలి? కొంతమంది మంత్రులేమో
మా ముఖ్యమంత్రి చేసే కార్యక్రమం చూసి వారు వలేక మీరు చచ్చి ఇలాంటి చేస్తున్నారంటున్నారు. మీరు అంత చచ్చినప్పుడు 150 మంది అక్కడెందుకు చచ్చిపోవడం? మొత్తం కార్పొరేషన్ చైర్మన్లు అందరూ అక్కడే ఉన్నారండి. ప్రతి ఎమ్మెల్యే మనుషులు తీసుకొచ్చి అక్కడ పెట్టేశాడు. డబ్బులకు లోటు లేదు, విచ్చలవిడిగా డబ్బు దొరుకుతుంది వాళ్ళకి, అక్కడే ఉన్నారు. మరి ఇంత ప్రజాదరణ, నవరత్నాలు ఉన్నాయి. తర్వాత కూడా అసెంబ్లీకి 2000 మంది వాలంటీర్స్ ఉన్నారు. వీళ్ళకు చాలన్నట్లు మొత్తం ఎమ్మెల్యేలు అక్కడే ఉన్నారు, మొత్తం మంత్రులందరూ అక్కడే ఉన్నారు. ఏ బూతులు తక్కువ వస్తే వాళ్ళకి ఉద్యోగం ఊడిపోద్ది, మీ బూతులు తక్కువ వస్తే మీ ఉద్యోగం ఊడిపోద్దు. మరి ఏం చెప్పాడు ముఖ్యమంత్రి మనకు తెలియదు, అక్కడే ఉన్నారు. దీనికంతటికీ కారణం నిన్న దొంగ ఓట్ల మీద తీవ్రంగా సోషల్ మీడియా భారతీయ జనతా పార్టీ పోరాటం చేసింది. రామచంద్రారెడ్డి గారి అసత్య ప్రచారం, సత్యసంధులు వీళ్ళిద్దరు, రామకృష్ణారెడ్డి రామచంద్రారెడ్డి సత్యసంధులు. సిగ్గుపడుతుంది ఈవేళ ధర్మం. నేను వీటికి అన్నింటికి ఏం చెప్తానంటే, ఈవేళ తిరుపతి ఇంకా మిగతా సెగ్మెంట్స్లో అన్ని చోట్ల కంప్లైంట్ పెడతాం, రీపోలింగ్ జరపాలి. సీఎం దీనికి క్షమాపణ చెప్పాలి జాతికి. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్మిక రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని ఆల్ ఇండియా కిసాన్ సంఘ్ నాయకులు రాకేష్ సింగ్ టెకాయిత్, అశోక్ ధావాలు విమర్శించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కూర్మనపాలెంలో కార్మిక సంఘాలు చేపట్టిన దీక్షలు 66వ రోజు కొనసాగాయి. కార్మికులు, ఉద్యోగుల దీక్షను జాతీయ స్థాయి రైతు సంఘాల నాయకులు సంఘీభావం ప్రకటించారు. ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేయాలని కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తుందని నేతలు మండిపడ్డారు. కార్పొరేట్ వర్గాలకు కొమ్ము కాస్తూ కార్మికులు, రైతులకు తీవ్ర అన్యాయం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. जनता तक हमको जाना पड़ेगा कि पूरी तरीके से देश की संप्रभुता को, देश की आजादी को बेचने वाले ये जो लोग हैं, इनको सत्ता से दूर करना होगा. ये भी हमारे सामने बहुत ही महत्वपूर्ण काम है. जब तक ये मोदी और शाह जो अंबानी और अदानी के चमचे हैं, एक नंबर के चमचे, एक नंबर के, इनको जब तक हम नहीं हटाएंगे हम कोई नहीं बचेगा. और लुटाने वाले एक तरफ हो गए हैं और देश को बचाने वाले और देश के संविधान की रक्षा करने वाले दूसरी तरफ हो गए हैं. पहली बार हुआ है कि आम लोगों ने, किसानों, मजदूरों, व्यापारी, दुकानदार, डॉक्टर, वकील सभी मिलकर आज कारपोरेट से हम सीधी जंग लड़ रहे हैं पूरी दुनिया में. एक कारपोरेट पूरी दुनिया में वो अमेरिकी साम्राज्य की पॉलिसियों को लागू करके पूरी दुनिया पे पब्लिक ढांचा, फूड और वाटर पर कब्जा करके द चेयर ऑफ द वर्ल्ड पूरी सत्ता की लड़ाई है. पूरी ये प्लांट को बेचा जा रहा है, ये लड़ाई लड़नी पड़ेगी और तेज लड़ाई लड़नी पड़ेगी. यहाँ के किसानों को भी, यहाँ के मजदूरों को भी और यहाँ के शहरवासियों को भी. जो नौजवान हैं इनको लड़ाई लड़नी पड़ेगी. ये जो भारत सरकार है इस टाइम पे पिछले 7 साल से बहुत संस्थाएं ये बेच रही है. हमको देश बचाना है तो लड़ाई को लड़ना पड़ेगा. जैसे किसान लड़ाई लड़ रहा है, पिछले 5 महीने से दिल्ली को कई लाख किसान घेर कर बैठा है और కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా కల్పించిన 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ను ఏపీలో అమలు చేయాలని ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పోరాటక వేదిక డిమాండ్ చేసింది. ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వేదిక కన్వీనర్ జి నాగేంద్ర కుమార్ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం కల్పించిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు రాష్ట్రం అమలు చేయకపోవడంతో అర్హులైన అగ్రవర్ణాల పేదలు తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. యువత వేలాది ఉద్యోగాలు కోల్పోయారన్నారు. రాజకీయ పార్టీలు ఓసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నాయని మండిపడ్డారు. తక్షణం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలయ్యేలా ముఖ్యమంత్రి జగన్ చర్యలు తీసుకోవాలని కోరారు.
అధికారికంగా మాకు 10% రిజర్వేషన్ ఇచ్చింది 13 రాజ్యాంగపరంగా. అది స్టేట్లు మొత్తం భారతదేశం అన్ని రాష్ట్రాలు ఇవి అమలు చేస్తున్నాయి. ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రమే గత 2 సంవత్సరాలుగా జీవో వచ్చినా ఈ వేళకి అమలు చేయట్లేదని. ఇప్పటికే లక్షలాది ఉద్యోగాలు ఇచ్చారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విశాల హృదయంతో. అందులో మేము వేలాది ఉద్యోగాలు కోల్పోయాం. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఉద్యోగాల క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నారు కాబట్టి రాబోయే రోజుల్లో మా 10% మాకు ఇస్తే మేము ఎంతో గర్వంగా ఫీల్ అవుతాం. మా యొక్క పిల్లలకి నిరుపేద మా ఓసీలో నిరుపేదలకి ఇంకోసం అడుగుతున్నాం తప్ప మేము ఉన్నవాళ్ళ కోసం అడగట్లేదు. అదేవిధంగా మా ముఖ్య ఉద్దేశం మా ఓసీ ముఖ్యమంత్రిగా మా ఓసీ న్యాయం చేయాలి మేము కోరుకుంటున్నాం. మరొక విషయం ఏమిటంటే మతం ఎత్తకూడదు కానీ ముస్లిం సోదరులకి స్టేట్ గవర్నమెంట్ స్టేట్ హైకోర్టు 2 సార్లు కేసు కొట్టేస్తున్నాం. సుప్రీంకోర్టుకి వెళ్ళి కేవీటీ తెచ్చి వారికి ఇస్తున్నారు. చాలా సంతోషం ఆ సోదరులకి 4% బీసీఈ ప్రకారంగా. అలాగే వారు ఆల్రెడీ బీసీబీలో కూడా కొంత రిజర్వేషన్ పొందుతున్నారు. అలాగే దళిత క్రిస్టియన్ సోదరులకు కూడా 1% ఇస్తున్నారు. కానీ వారి జనాభా చాలా ఎక్కువ. మేము ఏ మతానికి ఏ కులానికి ఏ వర్ణానికి ఇవ్వద్దని అంటలేదు. రాష్ట్ర జనాభాలో 50% రమారమి మేము ఓసీలు మేము ఉన్నాం. మాలో నిరుపేదలకి ఈ 10% ఇస్తే రేపు దగ్గర 1,00,000 ఉద్యోగాల దాకా మీరు ఇస్తారని మాకు తెలుస్తుంది చాలా విశాల హృదయంతో. అందులో 10,000 ఉద్యోగాలు వస్తే మా యొక్క కుర్రోళ్ళ యొక్క జీవితాలు బాగుపడతాయి. జీవీఎంసీ 35వ వార్డు పరిధి ప్రసాద్ గార్డెన్స్ లో ఓ ఇంట్లో స్లాబ్ పెచ్చులుడిన ఘటనలో 2 చిన్నారులకు గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న వార్డు కార్పొరేటర్ విల్లూరి భాస్కర్ రావు దెబ్బతిన్న ఇంటిని పరిశీలించారు. బాధితులను పరామర్శించారు. వంటలో ఇలాంటి పురాతన ఇల్లు అనేక ఉన్నాయని, సంబంధిత ఇంటి యజమానులు వాటిని మరమ్మతులు చేపట్టకపోవడంతో ఇటువంటివి చోటు చేసుకుంటున్నాయని చెప్పారు. కొంతమంది ఇంటిని పునర్నిర్మించుకునే ఆర్థిక స్తోమత లేక శిథిలావస్థకు చేరుకున్న ఇళ్లలో జీవనం సాగిస్తున్నారన్నారు. దీనిపై ఇప్పటికే జీవీఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశామని చెప్పారు. ఆట ఆడుకునే టైంలో ఒక ప్రమాదం సంభవించింది. తల్లి డ్యూటీకి వెళ్ళారు. పిల్లలు ఆడుకుంటున్న సమయంలో ఈరోజు ఈ ప్రమాదం సంభవించింది. వెంటనే జీవీఎంసీ వారికి ఇంటిమేషన్ చేయడం జరిగింది. వాళ్ళు వచ్చి ఈ కుటుంబంకి ఒక నోటీస్ ఇచ్చి రేపు సోమవారం ఈ తక్షణ చర్యలు చేపట్టడం జరుగుతుందని చెప్పేసి వాళ్ళకు నోటీసు జారీ చేయడం జరిగింది. అలాగే ఈ ప్రాంతంలో ఎందుకంటే 1 టౌన్ ప్రాంతం అంటే అతి పురాతన ప్రాంతం. ఇక్కడ ఉన్న ఇళ్ళన్నీ కూడా సుమారు 50-60 సంవత్సరాల కింద కన్స్ట్రక్షన్ చేసినవి. అందరూ కూడా రెనోవేషన్ చేసుకుని కొందరు ఆర్థిక స్తోమత లేకపోవడం వల్ల రెనోవేషన్కి కూడా నోచుకోకుండా ఈ విధంగా ఉండడం జరిగింది. ఈ హోంగార్డ్ కుటుంబం ఇక్కడ సుమారు 7-8 సంవత్సరాల నుంచి ఇదే ఇంట్లో నివసిస్తున్నారు. ఈ నివసించిన ఈ కుటుంబానికి ఆర్థిక స్తోమత లేకపోవడం వల్ల రెనోవేషన్ చేసుకోకపోవడం వల్ల ఈరోజు ఈ ప్రమాదం సంభవించింది. స్లాబ్ ఏంటంటే తల్లి డ్యూటీకి వెళ్ళి హోంగార్డ్ విధులు నిర్వహిస్తుండగా పిల్లలు ఆట ఆడుకునే సమయంలో స్లాబ్ పై పెచ్చులన్నీ కూడా రాలి ఈ విధంగా ఊసలతో సహా అన్ని వేలాడటం జరిగింది. అదృష్టవశాత్తు ప్రాణ నష్టం జరగకపోయినప్పటికీ కూడా పిల్లలకైతే మాత్రం కాళ్ళ దగ్గర చిన్న దెబ్బలు అయితే తగిలినాయి. ఈ చిన్న కుటుంబాన్ని ప్రతి ఒక్కరు కూడా పెద్ద భరోసా ఇచ్చి ఆదుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, అలాగే జీవీఎంసీ వారు కూడా తక్షణ చర్యలు తీసుకొని నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇది మేము తొందరలోనే చర్యల దిశగా మీ అందరూ కూడా తలా సాయం చేసి ముందుకు వెళ్తామని చెప్పేసి మీ అందరికీ మనస్ఫూర్తి. హెడ్లైన్స్ మరోసారి. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ విధానాలకు కేంద్రం వెడనాడాలి. ఆల్ ఇండియా కిసాన్ సంఘ్ నేతల డిమాండ్. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికను రద్దు చేయాలి. జాతీయ ఎన్నికల సంఘాన్ని కోరిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోంవీర్రాజు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కూర్మనపాలెంలో కొనసాగుతున్న దీక్షలు, పోరాటాలతో హక్కులు సాధించుకోవాలని కార్మిక సంఘాల నేతలు పిలుపు. ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.